కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే అన్నలకు తమ్ముళ్ళకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, మనము ఆవులతో కన్నా బర్రెలతో స్టార్ట్ చేస్తే మనకు బెనిఫిట్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఆవులతో స్టార్ట్ చేస్తే ఎక్కువ రోజులు పాలు ఇస్తే అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా మనం బర్రెలతో స్టార్ట్ చేస్తే ఏంటంటే సేఫ్ సైడ్లో ఉండొచ్చు. ముఖ్యంగా ఏంటంటే డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలంటే మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టిన తర్వాత ఏదైనా చిన్న లాస్ ఇంకర్ అయినా కూడా మనం తీసుకోలేము. సో దాన్ని పరిగణలో పెట్టుకొని మనం ఏం చేయాలంటే బర్రెలతో స్టార్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే బర్రెలతో ఎందుకు స్టార్ట్ చేయాలి, ఆవులతో ఎందుకు స్టార్ట్ చేయొద్దు అంటే 2-3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే బర్రెలతోనే ఎందుకు స్టార్ట్ చేయాలి అనే విషయం తీసుకుందాం. ఎందుకంటే బర్రెలు మనకేంటంటే ఎక్కువ వాటికి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన పని లేదు. దాంతోపాటు ఏంటంటే బర్రెలకి ఎక్కువగా మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఆవులతో కూడా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చాలా ఉండాలి. అలా కాకుండా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా స్టార్ట్ చేసినంటే కింద పడ్డా కష్టమే. ఇంకోటి ఏంటంటే మనం ఆవులను మెయింటైన్ చేయాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంటుంది. దానిలో తీసుకుంటే మనం మ్యాట్లు వేసుకోవాల్సి వస్తుంది, మీకు తెలిసిన విషయమే. మ్యాట్లు వేసుకుంటే ఏంటంటే దానికి మళ్ళీ ఒక 2,000, 3,000, 4,000 అదొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వస్తుంది.